దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా పోరాటాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైఎస్పై అభిమానంతో రాజకీయ ప్రవేశం చేసి 27 ఏళ్లకే జెడ్పీటీసీగా ఎన్నికై ఆ తర్వాత తిరుపతి నగర అభివృద్ధి పాలక మండలి చైర్మన్గా చేసి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగిన నేతగా ఎదిగారు చెవిరెడ్డి. అటువంటి పోరాటాల నాయకుని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. బాల్యం విద్యాభ్యాసం. ఇక చెవిరెడ్డి బాల్యం విద్యాభ్యాసంకొస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి తాలూకాలో 4 జూన్ 1973లో జన్మించారు. భాస్కర్ రెడ్డి బాల్యం అంతా తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలోనే సాగింది. చెవిరెడ్డి విద్యాభ్యాసం మొత్తం తిరుపతి, చిత్తూరులోనే కొనసాగింది. భాస్కర్ రెడ్డి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేసి ఆ తర్వాత పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నారు. విద్యార్థి దశ నుంచే భాస్కర్ రెడ్డికి సమస్యలపై స్పందించటం, వాటిపై పోరాటాలు చేయటం అలవాటు. మొదటి నుంచి భాస్కర్ రెడ్డిది కొంత దూకుడైన స్వభావం. అదే ఆయన్ని పోరాటాల వీరుడిగా, రాజకీయ నాయకుడిగా మలిచాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర అనే విషయంపై ఆయన రీసెర్చ్ చేశారు. ఈ అంశంపై ఆయనకు డాక్టరేట్ లభించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో పలు స్టూడెంట్ యూనియన్స్కు ఆయన లీడర్గా ఉన్నారు. వైఎస్తో అనుబంధం. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎన్ఎస్యుఐలో పనిచేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అప్పటికి రాజశేఖర రెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేతగా ఎదిగారు. రాజశేఖర రెడ్డి చిత్తూరులో పర్యటించిన సందర్భంలో చెవిరెడ్డి చురుకుగా వ్యవహరించేవారు. పార్టీ కార్యక్రమాలను, అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేయడంలో ముందుండేవాడు. అలా వైఎస్ దృష్టిలో పడ్డారు. వైఎస్ కూడా చెవిరెడ్డిని ఆప్యాయతతో ఆదరించేవారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇక వైఎస్ సీఎం అయ్యాక చెవిరెడ్డిని బాగా ప్రోత్సహించారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెవిరెడ్డి గుర్తింపబడ్డారు. రాజకీయ ప్రవేశం. వైఎస్ అంటే ఎనలేని అభిమానం చూపించే చెవిరెడ్డి కాంగ్రెస్లో చిన్న వయసులోనే క్రియాశీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐలో కూడా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా తిరుపతి జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో అడుగుపెట్టి రాజకీయంగా తొలి పదవి దక్కించుకున్నారు. మండల స్థాయి పదవే అయినా తన పోరాటాల ద్వారా, తన దూకుడు ద్వారా జిల్లా వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. అదే గుర్తింపు వల్ల వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించబడ్డారు. దీని ద్వారా తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని ప్రముఖ నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. అలాగే పవిత్ర తిరుమల క్షేత్రం కొలువైన తిరుపతి నగర అభివృద్ధి సంస్థ కావడంతో ఇక్కడ జరిగే కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో చర్చల్లో ఉంటాయి. అలా చెవిరెడ్డి కూడా రాష్ట్ర స్థాయిలో కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో చేరిక, ఎమ్మెల్యేగా పోటీ. వైఎస్ మరణించాక జగన్కి మద్దతుగా నిలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్ వైసీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టినప్పుడు చెవిరెడ్డి జగన్ పక్షాన నిలిచి అతనికి బాసటగా నిలిచారు. జగన్ కూడా చెవిరెడ్డికి సముచిత స్థానం ఇచ్చారు. అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేయని చెవిరెడ్డికి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టారు జగన్. విజయనగర సామ్రాజ్య 4వ రాజధాని శ్రీకృష్ణదేవరాయలు పాలనకు కొలువు, మకుటాయమానమైన కోటకు నెలవు అయినటువంటిది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూ అంతే పేరుగాంచింది. పలువురు ప్రముఖులు ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆసక్తి నెలకొంటోంది. అలాంటి చోట ఎమ్మెల్యేగా పోటీ చేసి సీనియర్ నేత గల్లా అరుణకుమారిని ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు భాస్కర్ రెడ్డి. చంద్రగిరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం ఉన్న నియోజకవర్గం. ఇక్కడ ఆయనకు ఎంతో కొంత పట్టుంది. అలాగే గల్లా అరుణకుమారి ఇక్కడి నుండి 4 సార్లు గెలిచారు. 2014 బాబు, గల్లా ఇద్దరూ ఒక్కటైనా చెవిరెడ్డి వారిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వివాదాలు, దూకుడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడంలో దూకుడుగా ఉండే చెవిరెడ్డి ఆ దూకుడు వల్ల తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అలాగే పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు చెవిరెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చెవిరెడ్డి దూకుడు పెంచడంతో చంద్రగిరి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచుతున్నాయి. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో ఉండటంతో టీడీపీ అధిష్టానం చంద్రగిరిపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం, మంత్రి లోకేష్ నేరుగా ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా సరే చెవిరెడ్డి వెనక్కు తగ్గటం లేదు. చంద్రగిరి వాసులు తాగునీటి అవసరాలకు తెలుగు గంగ నీరివ్వాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై పలుసార్లు సీఎం చంద్రబాబు మంత్రులకు విన్నవించి నియోజకవర్గంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా కళ్యాణి డ్యాం నీళ్లను చంద్రగిరి నుంచి తిరుమల తీసుకెళ్తున్నారు. వాటిలో కొంత వాటా చంద్రగిరి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల మధ్య ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.
అయినా ప్రభుత్వం స్పందించలేదు. వీటన్నింటిపై చెవిరెడ్డి పోరాడారు. ఓ పక్క పోరాటాలు చేస్తూనే మరోపక్క యువతకు క్రమం తప్పకుండా ఏటా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడా స్ఫూర్తి పెంపొందించేందుకు కృషి చేశారు. చంద్రగిరి, పాకాలలోని మార్కెట్లను సొంత నిధులతో వేలంపాటలో పాడుకొని రైతులకు అంకితం చేశారు. దీంతో రోజు సుమారు 500 మంది రైతులు, రైతు కూలీలకు మార్కెట్ పన్ను కట్టే బాధ నుంచి విముక్తి కలిగింది. ఇలా దూకుడుగా ఉంటూనే ప్రజల ఆదరణ పొందుతున్నారు. చెవిరెడ్డి సేవా కార్యక్రమాలు. చెవిరెడ్డి తుమ్మలగుంట గ్రామంలో పెద్దల పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామంలో కళ్యాణ మండపం నిర్మించి పేద ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు తోడ్పడ్డారు. గ్రామంలో వినాయక చవితి రోజు మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. 2016లో దాదాపు 20,000 వరకు విగ్రహాలను పంచిపెట్టారు. వివాహ జీవితం. చెవిరెడ్డి వివాహం శ్రీమతి లక్ష్మీకాంతమ్మతో జరిగింది. వీరికి 2 పిల్లలు. చెవిరెడ్డి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడపడం మాత్రం మర్చిపోరు. ఇక లక్ష్మీకాంతమ్మ కూడా చెవిరెడ్డిని అర్థం చేసుకుని ఆయన ఆలోచనలకు అనుగుణంగా మలుచుకుంటారని అంటారు. ఇక వారి పిల్లలు కూడా తండ్రికి తగ్గట్టే చదువుల్లో రాణిస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయాల్లో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనదైన దూకుడు, వాక్పటిమతో రాష్ట్రంలో వాగ్దాటి గల నాయకుల్లో ఒకరిగా కితాబులు అందుకున్నారు. చిన్న వయసులోనే జెడ్పీటీసీగా ఎన్నికై ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.